జస్టిస్ జస్టిస్ సౌరభ్ని చంపిన హంతకులను చంపిన హంతకులను సౌరభ్ని చంపిన హంతకులను. ఈ మధ్యలో మనం చూసినట్టయితే భారతదేశంలో మనం నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరమైన విషయం, తల ఉంచుకునే పరిస్థితి మన భారతదేశంలో చూస్తున్నాం. సౌరభ్ అనే ఒక మంచి వ్యక్తి ముస్కాన్ ఒక అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకొని తనకు వచ్చిన న్యాయ జాబును వదిలేసి అమ్మాయితోనే ఉండడం జరిగింది. ఇద్దరు మంచుకున్న సమయంలో అతను అతని జాబ్ విషయంలో అవుట్ ఆఫ్ పోవడం జరిగింది, లండన్ పోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు ముస్కాన్కి తన ఫ్రెండే ఒక అబ్బాయి సాహిల్ అనే ఒక వ్యక్తి పరిచయం అయ్యి తన సొంత కుటుంబానికే నష్టం చేసే విధంగా, ఆ కాపురం చిచ్చుపెట్టే విధంగా ఆ వ్యక్తి ఉండడం జరిగింది. సౌరభ్ తన పాప 6వ బర్త్డే సందర్భంగా తన ఇంటికి వచ్చిన టైంలో ప్రేమించిన వ్యక్తితో కలిసి అతను తన భర్తకి అన్నంలో మత్తుమందు పెట్టి కత్తితో 15 ముక్కలుగా చేసి తన ఇంట్లోనే ఒక డ్రమ్ము కొనుక్కొచ్చి ఆ 15 ముక్కలు ఆ డ్రమ్ములో వేసి అదేవిధంగా సిమెంట్ పోసి ఇంట్లోనే ఉంచి ఎవరు తెలవకుండా వీళ్ళు చేస్తుంటే సౌరభ్ వాళ్ళ కుటుంబం పోలీసుని ఆశ్రయిస్తే ఇదంతా బయటపడ్డది. ఇప్పుడు మనం ఒక్క విషయం మనం చర్చించినట్లయితే మనందరం మన భారతదేశంలో ప్రతి ఒక్క యువకుడు తలదించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే సౌరభ్ చనిపోయే వారం అవుతుంది, కానీ ఓన్లీ ఉత్తరప్రదేశ్ వాళ్ళే దీని గురించి స్పందిస్తారు తప్ప మన భారతదేశంలో ప్రతి ఒక్క యువకులు ఎందుకు స్పందించాలని ఒక్క విషయం మనం చర్చించుకోవాల్సిన విషయం ఉంది. అదే ఒక అమ్మాయికి జరిగితే ప్రతి ఒక్కరం మన ఇంట్లో మన సొంత చెల్లికి జరిగిన విషయంగా మన అందరం దానికి నిరసిస్తూ అతను వృద్ధి చేయాలి అవతలని అని మనందరం అనుకుంటున్నాం. అదేవిధంగా ఒక అబ్బాయికి సౌరభ్కి ఈ విషయం జరిగితే ఎవరిని స్పందించలేని విషయం ఒక్కసారి మనందరం ఆలోచించాలి. అబ్బాయి అయినా అమ్మాయి అయినా ప్రాణం మాత్రం ఒకటే. మనం ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే తన ప్రేమించిన అమ్మాయి కోసం తన కుటుంబాన్ని తన జాబును కూడా వదులుకొని అమ్మాయి వాళ్ళ కుటుంబం కోసం బతికే వ్యక్తిని కావాలని ఆ ముస్కాన్ అతని లవర్ కావాలని చేసిన ఈ మర్డర్ని ప్రతి ఒక్కరు తీవ్రంగా ఖండించాలి. భారతదేశం మొత్తం తలదించుకునే విధంగా ఈరోజు ఈ సౌరభ్ హత్య జరిగింది. కావున ప్రతి ఒక్కరు స్పందించి అతను ఇద్దరు జైలుకి వెళ్ళడం జరిగింది. వాళ్ళకు ఉరిశిక్ష తీయాలి. ఎందుకంటే వాళ్ళకు ఉరిశిక్ష తీయడం వల్ల ఇలాంటి ఇంకా చాలా జరగకుండా మన ముందు జాగ్రత్త ఉన్నట్టే జరుగుతుంది. అదేవిధంగా మన తెలంగాణలో మనం చూసినట్టయితే మన కేసీఆర్ ఉన్నప్పుడు దిశ కేసులో ఎన్కౌంటర్ చేసి మన తెలంగాణకే గౌరవం తీసుకొచ్చారు. అదేవిధంగా ఇప్పుడు సౌరభ్ విషయంలో కూడా ఆ ముస్కాన్కి తన లవర్కి కూడా ఎన్కౌంటర్ చేసి మన భారతదేశ మరి యువకుల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టాల్సిందని మేము కోరుచున్నాం. అదేవిధంగా ఇలాంటి ఇంకా ముందు జరగకుండా ఉండాల్సిందిగా ఒక ముఖ్య ఆలోచనతోనే ఈరోజు మా తెలంగాణ బీసీఓ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో క్యాండిల్లు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తూ ఇతను ఆత్మకు శాంతించాల్సిన కోరుచు, అదేవిధంగా ముస్కాన్ తన లవర్కి ఉరిశిక్ష వేయాలని ఒక ముఖ్య ఆలోచనతోనే తెలంగాణ మన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తెలంగాణ స్థూపం అమరవీర స్థూపం సాక్షిగా మేము అందరం కోరుకుంటున్నాం. ఈరోజు యూపీలో జరిగిన ఈ తీవ్రమైన ఘటన భార్యాభర్తలు అన్యోన్య జీవితానికి మధ్యలో ఎవరైతే వచ్చినటువంటి యువకుడు ఎవరైతే ఉన్నాడో గాంజాలకి మద్యానికి బానిసైన వ్యక్తి ఒక ఆడపిల్లని ట్రాప్ చేసి వాళ్ళిద్దరు కలిసి అన్యోన్యంగా జీవితం సాగిస్తున్నటువంటి భార్యాభర్తల కుటుంబాన్ని సర్వనాశనం చేసే విధంగా చేసి వాళ్ళ కుటుంబాన్ని అందులో ఉన్నటువంటి భర్తని అత్యంత పాశవికంగా నరికి చంపి 15 ముక్కలుగా ఒక డ్రమ్ములో పూడ్చి సిమెంట్ వేసి ఇలాంటి ఘటన తలుచుకుంటేనే చాలా బాధాకరమైన విషయం ఇది. ఇటువంటి ఆడవాళ్ళు కనీసం ఇటువంటి జులాయిగా తిరిగేటువంటి కొన్ని యువకుల మత్తులో మైకంలో వారి యొక్క మాటలు వినకుండా సంసారంగా కొనసాగించి కుటుంబాలని ఆగం చేసుకోకుండా కుటుంబాలను ఇబ్బంది పెట్టుకోకుండా భార్య భర్తలు ఇద్దరు అన్యోన్యంగా జీవించి వారి యొక్క కుటుంబాలను సుఖ సంతోషాలు జీవించాలని చెప్పి కోరుకుంటున్నాం. మధ్యలో వచ్చేటువంటి వాళ్ళు మధ్యలో పోతారు. ఇటువంటి మాటలు విని వాళ్ళు వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి ఇటువంటి సంఘటనలలో భర్తని భార్యని వేరు చేసి వాళ్ళ కుటుంబాలని పుట్టిన పిల్లలు కూడా ఆగమైపోయే విధంగా ఈరోజు వాళ్ళు చనిపోయి ఈరోజు జరిగిన ఘటనతోటి వాళ్ళ కుటుంబం చిన్న పిల్లలు కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి. కాబట్టి ఇటువంటి ఘటనలు జరగడం చాలా బాధాకరమైన విషయం. ఎవరైనా కూడా
ఎటువంటి పరిస్థితులైనా కూడా ఇటువంటి చేస్తే ఆడవారు కానీ మగవారు కానీ ప్రాణం తీసిన మనిషికి ఖచ్చితంగా చట్టం అనేది ఒకటే ఉండాలి, ఖచ్చితంగా ఉరి అనేది తీయవలసిందే. ఇటువంటి ఘటనలు మళ్ళీ కూడా జరగకుండా దేశవ్యాప్తంగా దేశంలో ఉన్నటువంటి అన్ని కోర్టులు అన్ని న్యాయస్థానాలు ఖచ్చితంగా కఠినమైన చట్టాలు తీసుకొచ్చి రాబోయే రోజుల్లో ఇటువంటి పరిస్థితులు జరగకుండా ఇటువంటి శిక్షలు వేసి వాళ్ళందరినీ ఖచ్చితంగా భయపెట్టి ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి పరిస్థితులు ఆపి మగవాళ్ళని కాపాడవలసిందిగా, కుటుంబాలను కాపాడవలసిందిగా, భార్యాభర్తల జీవితాన్ని అన్యాయంగా నడపవలసిందిగా మేము ఈరోజు ఈ వేదిక నుంచి మిర్యాలగూడ నుంచి మేము కోరుకుంటా ఉన్నాం. కుటుంబాల ఐక్యత, వర్ధిల్లాలి. కుటుంబాల ఐక్యత వర్ధిల్లాలి. ఈరోజు మా మిర్యాలగూడ తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మొన్న ఏదైతే ఉత్తరప్రదేశ్లో ఒక ఘటన అందరికీ తెలిసిన విషయమే. ఒక భార్యాభర్తలు సురభు అనే ఒక వ్యక్తి, ముస్కాన్ అనే ఒక మహిళ, సౌరభ్ అనే వ్యక్తి, ముస్కాన్ అనే మహిళ, ఇద్దరు భార్యాభర్తలు. వాళ్ళ పచ్చటి కాపురంలో ఒక మరి ఆమె ఫ్రెండ్ అయినటువంటి మధ్యలో వ్యక్తి అనూన్యంగా వాళ్ళ జీవితాల్లోకి ఎంటర్ అయ్యి ఆమెతో పరిచయం ఏర్పడి ఇతను జాబుకు వెళ్ళే విషయంలో ఇతనితో ఇల్లీగల్గా ఎవరైనా నడుస్తుండడంతో తనకి తెలియకుండా ఏమైనా నడిపిస్తున్నది. అయితే తను ఎక్కడో జాబ్ చేసుకుంటూ తన పాప అయినటువంటి పాప బర్త్డే ఉండే, ఆ బర్త్డే వేడుకలకి తను ఇంటికి వచ్చే వరకు ఇలాంటి విషయం ఆయనకు తెలిసి తన భార్యని హెచ్చరించడంతో ఆమె మరి మాకు వివాహేతర సంబంధానికి తను మొగడు అడ్డుపడుతున్నాడని చెప్పేసి ఆయన ఆమె ప్రియుడితో కలిసి ఇతన్ని మత్తు కలిపి ఇతన్ని 15 ముక్కలుగా నరికిన విషయం మీరందరూ చూసినట్టుంది. అయితే దీనిపైన ఉత్తరప్రదేశ్ సీఎం గారు అలాగే భారతదేశంలో ఉన్న ఏ కోర్టులు అయితే కావచ్చు, పోలీస్ వ్యవస్థలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అతనికి న్యాయం చేసి మీరు మంచిగా చేయాలని చెప్పేసి మా విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కోరుకుంటున్నాం. ఉరి తీయాలి, 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 ఉరి తీయాలి. కుటుంబానికి వెంటనే జరగాలి. కుటుంబానికి వెంటనే జరగాలి. చెప్పండి.